ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం దాపరించింది. అక్కడి నేతలు పదవుల కోసం కొట్లాడుకుంటూ పార్టీని కిందకు లాగుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గ్రూపు బలంగా ఉండి ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో నామినేటెడ్ పదవుల కోసం నేతలు చేస్తోన్న పైరవీలు సీఎం రేవంత్ రెడ్డికి కూడా తలనొప్పిగా మారాయని చెప్పుకోవాలి. ఈ పాటికే పలు నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న వారు వాటితో సంతృప్తి చెందటం లేదు. తమకున్న పదవీ కాలాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు పదవులే రాని వారు అవి ఎప్పుడు ఖాళీ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల పదవుల గోల అధినేతలకు తలనొప్పిగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయినప్పటికీ పార్టీకి అక్కడ పట్టు తప్పుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాల్కొండ, కామారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అంతర్గత పోరు ఇప్పుడు బహిరంగంగా మారిందనే అంగీకరించాలి. కామారెడ్డిలో షబ్బీర్ అలీ వర్సెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల పోరు ఇప్పుడు గాంధీ భవన్ కు చేరింది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు కామన్ గా జరుగుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ఇప్పుడు తెలంగాణలో అధికారానికి రావటంతో పదవుల కోసం, ఆధిపత్యం కోసం పోరు భారీగానే జరుగుతోంది. జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న పబ్లిక్ ఫైట్ ను అడ్డుకొని నేతలను దారికి తెచ్చేందుకు పార్టీ క్రమశిక్షణా సంఘాలు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కొంతకాలం మౌనంగా ఉన్నా ఇప్పుడు మళ్లీ గ్రూపు తగాదాలు తెర మీదకు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం కూడా ఈ జిల్లాలోనే ఉందని చెప్పాలి. కామారెడ్డి స్ట్రాంగ్ మ్యాన్ గా పేరున్న షబ్బీర్ అలీకి వ్యతిరేకులంతా ఏకమయ్యి ఇప్పుడు టీపీసీసీ తలుపులు తడుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కలుసుకున్నారు. షబ్బీర్ అలీపై ఫిర్యాదు చేస్తూ ఆయన్ను అదుపులో ఉంచకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. నామినేటెడ్ పదవుల విషయంలో నిజామాబాద్ జిల్లాకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చినా అక్కడి నేతలకు మాత్రం సంతృప్తిగా లేదు. ఎలాగోలా మరిన్ని పదవులు దక్కించుకోవాలని అక్కడి నేతలు చూస్తున్నారు. తొలి విడతలో 4 పదవులు దక్కించుకున్న నేతలే ఇప్పుడు కొత్త పదవుల కోసం పోటీ పడుతున్నారు. సినీ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కవితారెడ్డిలకు కూడా చైర్మన్ పదవులు వరించాయి. ప్రస్తుతం జిల్లా నుంచి 7 రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్నారు. ఇందులో కేవలం బాల్కొండ నియోజకవర్గం నుంచి 3కి అవకాశం ఇచ్చారు. ఇక కామారెడ్డి జిల్లా పరిధిలో ఒక్క బాన్సువాడ మినహా మిగతా 3 సెగ్మెంట్లకు అవకాశం రాలేదు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ నేతలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా ఇప్పుడు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నేతలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కాస్త వివరంగా చెప్పాలంటే ఈరవత్రి అనిల్ ఎమ్మెల్సీ పదవిపై కన్నేశారు. ఇటీవల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాతో ఖాళీ అయిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ తనకివ్వాలని అడుగుతున్నారట. మరో చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తనకున్న పదవిపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ మేయర్ పదవి కోసం పోటీ పడ్డారు. తన కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నించారు. కానీ పార్టీ పెద్దల సూచనతో వెనక్కి తగ్గారు. దీంతో తనకు మరో పెద్ద పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరంతా షబ్బీర్ అలీ పంచన చేరారని పీసీసీ చీఫ్ వర్గం అనుమానిస్తోంది. ఆశావహులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో పార్టీలో సంఘర్షణ పెరిగిపోయింది. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే ఉమ్మడి నిజామాబాద్ ను గట్టిగా పట్టుకోవడం చాలా అవసరం. అక్కడ బీజేపీ చాలా బలంగా ఉందని వరుస ఎన్నికలు చెబుతూనే ఉన్నాయి. మరి అంతర్గత అసంతృప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర అధిష్టానం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి.